అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు థియేటర్లలో ఎక్కడ చూసినా గోవిందనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఒక మహాభక్తుడి జీవిత చరిత్రని కళ్ళకు కట్టినట్లుగా హృదయంలోని భక్తిభావాన్ని తట్టి లేపే విధంగా చిత్రీకరించారు ఓం నమో వెంకటేశాయ సినిమాని. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అదేవిధంగా ఇప్పుడు అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఆనందిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి భక్తిరస చిత్రాలకి యువత నుంచి ఎక్కువగా ఆదరణ ఉండదు, యువత థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడరు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమా ఆ ఒపీనియన్ని తప్పు అని నిరూపిస్తోంది. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ థియేటర్స్కి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ సినిమాని చూసి భక్తిభావంలో మునిగి తేలుతున్నారు. మరి వారి ఆనందాన్ని, వారి ఉత్సాహాన్ని మనతో పంచుకోవడానికి ఇక్కడ చాలామంది యువత మన దగ్గరకు వచ్చేసారు. మరి ఈ యువతతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇలాంటి భక్తిరస చిత్రాలని ఎంతో అద్భుతంగా మనల్ని ప్రజెంట్ చేసే ఏకైక డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఆ డైరెక్టర్ ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా మంచి సినిమాలు, భక్తిరస చిత్రాలు, ముఖ్యంగా ప్రేక్షకులకు ఉపయోగపడే చిత్రాలే చేయాలి అనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. మరి ఈ యువతతో ఓం నమో వెంకటేశాయ టీమ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నమస్కారం సార్. నమస్తే మహేష్ రెడ్డి గారు. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. ఓకే, మొత్తానికి వెంకటేశ్వర యూనిట్ అంతా ప్రతిరోజు రోజు గుడ్ మార్నింగ్ అనేది షూటింగ్ మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ విష్ చేయటం అనేది గోవింద గోవింద. గోవింద గోవింద. ఓ ఓకే ఓకే. కనుక సినిమా థియేటర్లో ఆడుతున్న కొద్దీ ఆ తర్వాత ఫ్యూచర్లో కూడా కొండ మీదకి వెళ్తే నేను ఆఫీసర్స్తో కూడా గోవింద గోవింద సంవత్సరాలు అంటున్నాను. సో ప్రతి సినిమాకి ఇలాగే పాటిస్తూ ఉంటారా సార్? అంటే అన్నమయ్య దగ్గర నుంచి అంటే ఏదైనా ఈ భక్తిరస సినిమాలప్పుడు అదే భక్తిరస చిత్రాలప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. శ్రీరామదాస్ కానీ ఏదైనా నిజంగా అది అలవాటు చేయడం కూడా మంచిది. హలో అనకుండా, గుడ్ మార్నింగ్ అనకుండా గోవింద బదులు ఇంకోటి అనొచ్చు, శుభోదయం అనొచ్చు. మహేష్ రెడ్డి గారు భక్తిరస చిత్రాలని అందిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రొడ్యూసర్గా. మీకు ఈ భక్తి భావన చూపించాలి, ఈ సినిమాలు మాత్రమే చేయాలి అన్న భావన అసలు ఎప్పుడు కలిగింది మీకు? గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ వీళ్ళందరూ అవును సినిమా చూసి ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేదానికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలమ్మా. మా ఎంటైర్ యూనిట్, మా ఎంటైర్ టీం నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు. రెండు, నేను ముందు కూడా చెప్పడం జరిగింది, నేను షిరిడి సాయిబాబా భక్తుడిని. సో షిరిడి సాయిబాబా తీసాం రాఘవేంద్ర గారు అసోసియేషన్తో, నాగార్జున గారు అసోసియేషన్తో. ఓం నమో వెంకటేశాయ కూడా నాకు నా జన్మ ధన్యం, నాకు అవకాశం రావడం. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, సార్ ఎన్ని సినిమాలు తీశారు ఆయన, సార్ నాకు చెప్పటము, నేను అగ్రి, మీరు నాకు అవకాశం ఇచ్చారు సార్ అంటాము, మళ్ళీ నాగార్జున గారు అయితే బాగుంటుంది అనుకోవటం, అన్నీ మిరాకిల్స్. మేము పూజ చేసిన రోజు నుంచి ప్రతిదీ ఇది ఈ పిక్చర్ రిలీజ్ దాకా అన్ని మిరాకిల్సే, అన్నీ అద్భుతంగా జరిగినాయి. ఇప్పుడు మీరు చూడండి ఆ కథ కానీ, స్థల పురాణం, సార్ చూపించిన స్థల పురాణం నిన్నే మేము పోయి వచ్చాం తిరుపతికి అందరం యూనిట్ మొత్తం. పోగానే అందరూ చెప్పటం మాకు ఫస్ట్ ఏంటంటే, మేము సార్తో తిరుగుతూ ఉంటే వరాల స్వామి గుడికి మళ్ళీ జనాలు పెరిగారని చెప్పారు. అది వినగానే ఎంతో సంతోషం వేసింది. మళ్ళీ హాతీరామ్ మఠని ఎత్తుక్కుంటా భక్తులు ఎక్కడుంది హాతీరామ్ మఠం అన్నారు, అది తెలిసింది. ముఖ్యంగా మా అందరి ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ పొద్దునుంచి చదువుకుంటూ కంప్యూటర్లో బిజీ ఉంటారు, దేవుడి సినిమాలు ఎప్పుడు లేవు. లాట్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ వస్తున్నాయి, దేవుడి సినిమాలు లేవు. సో ఈ హాతీరామ్ బాబా అనే సబ్జెక్ట్ని తీసుకొని స్థల పురాణం కల్పించి దాంట్లో చక్కగా నాగార్జున గారిని హాతీరామ్ బాబాగా, కృష్ణమ్మగా అనుష్క గారిని, ఆయన్ని వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్ని, ప్రజ్ఞా జైస్వాల్ని
వీళ్ళందరూ అద్భుతంగా ఎవరి రోల్ వాళ్ళు చేసి అద్భుతంగా చేసి ఎంత చక్కటి సినిమా తీశారంటే సార్ ఈ ఏజ్లో రాఘవేంద్ర గారు నిజంగా నాకైతే లైఫ్ ధన్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. స్టూడెంట్స్ మీ అందరికి థ్యాంక్స్. ఎందుకంటే కొంతమందికి ఎగ్జామ్స్ ఉండి కూడా మీరు ఇవాళ వీలు చేసుకొని ఈ ప్రోగ్రామ్కి రావటం, చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు సార్, ఎంతో మంది బయట కూడా. ఇప్పుడు నిజం చెప్పాలంటే అందరికీ ఎగ్జామ్ సీజనే. సో ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళు కొంతమంది, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది, అయినా కూడా థియేటర్లకు వెళ్ళి అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే ఈరోజు చాలా మంది వాళ్ళ ఆనందాన్ని, రెస్పాన్స్ని మనతో పంచుకోవడానికి వచ్చారనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు మీ అభిప్రాయం చెప్పండి అమ్మా, మీకు ఏమైనా సందేహాలు? నమస్కారం సార్, నా పేరు మహేష్, సంగారెడ్డి నుంచి వచ్చాను. నమస్కారం. నమో వెంకటేశ్. యాక్చువల్గా నాకు ఇందులో ఒక భక్తుడు ఇంతగా ప్రార్థిస్తే అసలు దేవుడు ఇలా మనకి గ్రేస్ ఇస్తాడా అని ఒక మంచి కాన్సెప్ట్ నాకు నచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు ఇలాంటి పురాణం ఉందా లేదో కూడా ఇప్పుడు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూశాక నాకు అసలు ఇలాంటి పురాణం ఉంది, ఇలాంటి మహాభక్తుడు ఉన్నాడు కూడా మాకు ఇప్పటికీ తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వల్ల మాకు ఒక భక్తుడు ఉండాలని తెలిసింది. అసలు మూవీ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అసలు చెప్పలేమండి. ఆ ఫీల్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. చెప్పాలి పర్టికులర్గా నీ ప్రయారిటీ ఏంటి బాబు? క్లైమాక్స్ సాంగా లేకపోతే ప్రజ్ఞా జైస్వాల్ సాంగ్? వేయి నామాలు అసలు ఆ పాట అసలు డైలీ వినాలనిపిస్తుంది సార్. యాక్చువల్ డైలీ వింటూ ఉంటాను కూడా. అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చింది. మేము యాక్చువల్గా బ్రదర్ సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాం ఫస్ట్ టైం ఈ మూవీకి. అసలు భక్తిరస మూవీ తీయాలంటే మీరే ఫస్ట్ సార్. ఇప్పటివరకు మేము ఒక దేవుని ప్రార్థించాలంటే చూసుకోవాలంటే నాగార్జున గారిని చూసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక రూపం కావాలంటే మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చూపిస్తారు సార్ మీరు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి రియల్. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, ఊరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. నేను మొదట డెఫినెట్లీ నాకు నచ్చేది పాటలే సార్. నేను ఆడియో లాంచ్కి వెళ్ళంగానే ఫస్ట్ అనుష్క గారి పోస్టర్ని చూసి నేను అసలు ఆశ్చర్యపోయాను. ఎంత ఆవిడ అందం 100 రెట్లు పెరిగింది సార్ ఆ అవతార కృష్ణమ్మ గెటప్లో. ఆవిడ్ని అంత అందంగా ఎలా చూపించగలిగారు సార్? ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? అందంగా ఉన్న అమ్మాయి ఇంకా 100 రెట్లు అందంగా చూపించారు కదా సార్. 100 రెట్లు అందంగా దట్ ఇస్ సో న్యాచురల్ సార్. అంటే మీరు అదేదో సినిమా కోసం ఆవిడలా రెడీ అయినట్టుగా లేదు. ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. మామూలుగా ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ ఉత్సవాలు ఇవన్నీ జరిగినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గెటప్స్ చేసుకుంటారు. అంటే స్వామికి రిలేటెడ్ గెటప్స్ చేసుకుని వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకుని కూడా తిరుగుతూ ఉంటారు కొంతమంది. అది ఇమేజిన్ చేసుకుని ఈ గెటప్లో, ఎందుకంటే ఆర్టిస్ట్ ఇమేజ్ని బట్టి కూడా ఒక్కోసారి మనం ప్లాన్ చేయాలి. ఆమె చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. అరుంధతి వేసింది, రుద్రమదేవి వేసింది, ఈ దేవసేన వేసింది. ఒట్టి ఆశ్రమవాసినిగా చూపిస్తే చాలదని చెప్పేసి ఆ గెటప్లో ఇక గోదాదేవి గెటప్ అంటే ఆవిడ అన్నట్టు రెండు వైపులా వెంకటేశ్వర స్వామిలాగా. ఎందుకంటే గోదాదేవి ఏం చేసేదంటే వాళ్ళ ఫాదర్ తయారు చేసిన పూలమాలలో ఆయన స్నానం చేసి వచ్చే లోపల, రెడీ వచ్చే లోపల ఆవిడ వేసుకుని చూసేది అనమాట. అదొక గొప్ప చరిత్ర అది. అలా స్వామికి అట్రాక్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటుంది గోదాదేవి. స్వామిని పెళ్లి చేసుకున్న గోదాదేవి వెంగమాంబ. ఈ గెటప్ అది దాని ఇన్స్పిరేషన్ అమ్మా. నువ్వు సింగర్ అని కూడా విన్నాను. అవును సార్. నీకు ఏ పాట నచ్చింది? నాకు నిజంగా చెప్పాలంటే అన్ని పాటలు నచ్చాయి సార్. కానీ స్పెసిఫిక్గా ఒక పాట చెప్పాలంటే యాక్చువల్లీ అన్నీ నచ్చాయి సార్. ఇప్పుడు ఒకటి చెప్పాలి అంటే నాకు ఏది చెప్పాలి అని 4-5 మైండ్లో తిరుగుతున్నాయి.
ఆనందం నాకు చాలా నచ్చింది సార్. చాలా స్వీట్గా క్యూట్గా ఉండింది సార్. తర్వాత 1000 నామాల వాడ అది ఏ పాట పాడతారు మరి ఇప్పుడు? 1000 నామాలు పాడతావు? పిల్ల వరకు పాడు. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముత్తు శ్రీనివాసుడా. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముత్తు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఇంకొక విషయం, లొకేషన్స్ వాళ్ళ కూర్చుని పాచికలు ఆడే లొకేషన్స్ అది చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎగ్జాజరేషన్ కాదు, ఒక్కొక్క సీన్ అది ఫీస్ట్ కన్నుల విందులా అనిపించింది సార్. అండ్ సినిమా బయటికి వచ్చిన తర్వాత ఒక ఫీల్ గుడ్, చాలా భక్తి భావంతో పాటు ఒక ఫీల్ గుడ్ కూడా అనిపించింది సార్. సో ధన్యవాదాలు మాకు ఇంత మంచి సినిమాని అందించినందుకు. అండ్ అలాంటి గొప్ప భక్తుల గురించి ఇంకా మీరు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా మా అందరినీ ఎడ్యుకేట్ చేస్తారని అనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముత్తు శ్రీనివాసుడా. కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ. నమస్కారం సార్. అసలు మూవీ చూసాను, ఇట్స్ రియలీ వెరీ నైస్ సార్. అండ్ అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాగార్జున గారి యాక్టింగ్. హీస్ వెరీ లైవ్లీ. అండ్ 1000 నామాల వాడలో అయితే అనుష్క గారి డ్యాన్స్ సూపర్. అండ్ మన సౌరభ్ గారి యాక్టింగ్ కూడా సూపర్. అసలు వెంకటేశ్వర స్వామి అలానే ఉంటారు అని వెరీ లైవ్లీగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ సార్ మీరు ఈ వీలే కాస్ట్గా ఉండాలి అని ఏమైనా అంటే హౌ డిడ్ యు టేక్ ఎనీ మెజర్స్ సార్, ఏమైనా జాగ్రత్తలు? ఫస్ట్ నీ గురించి చెప్పను. నేను సరదాగా మా ప్రొడ్యూసర్ గారికి, ఆయన వ్యాపారం వేరు, సినిమా తీయవసరంలా, తీస్తే బాబా సినిమాతో పరిచయం అయింది. సార్ సమాజానికి వాళ్ళున్న ఫాస్ట్ జనరేషన్లో భక్తి అనేది కొంచెం తగ్గుతుంది, మనం చేస్తే డబ్బు మెయిన్ కాదు, డబ్బు వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ విషయం. సాయిబాబా దీపించారు నాతో ఆయన. తర్వాత నెక్స్ట్ కూడా ఏదైనా దేవుడు అనుకుంటే చెప్పండి, మీరు ఏమనుకుంటే అది, నాగార్జున మీరు కీరవాణి ఈ ముగ్గురు అంటే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మ్యూజిక్ కన్నా కీరవాణి అన్నా బాగా అందరికి, మీ అందరికి కూడా. సో నేనేమన్నా అంటే మహేష్, డోంట్ ఎక్స్పెక్ట్ బిగినింగ్లో మటుకు జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఎవరు రారు, యూత్ రారు, తర్వాత కానీ నువ్వు జీన్స్తో బిగినింగ్లోనే చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నువ్వు నాగార్జున ఎంత లైక్ చేస్తున్నావో నేను నిన్ను ఎంత లైక్ చేస్తున్నాను. ఆ వెనకాల కూడా ఇంకొక అమ్మాయి వచ్చింది సార్ జీన్స్ ప్యాంట్తో. అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ మైండ్ ఈజ్ డిఫరెంట్. దట్ డజంట్ మీన్ జీన్స్ ప్యాంట్ వేసుకునే భక్తి లేదని కానీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక, శ్రీ వెంకటేశ. శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక,
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు. గోవింద సార్, నా పేరు రామకృష్ణ సార్. సార్ యాక్చువల్గా ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసి మా సినిమా ఫీలింగ్స్ని, చూసిన ఫీలింగ్స్ని ఇంట్లోతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. బట్ ఇంతమంది ఆడియన్స్తోనే, లక్షల మంది ఆడియన్స్తోనే షేర్ చేసుకుంటూ తీసిన వాళ్ళ దర్శకేంద్ర గారి ముందు, ప్రొడ్యూసర్ ముందు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఇక్కడ కూర్చున్నాడు. నేను మార్నింగ్ షోనే వెళ్ళాను సార్. మార్నింగ్ షో టికెట్స్ తెప్పించుకొని ఫ్యామిలీతో గోకుల్ థియేటర్ లోపల వెళ్ళాను సార్ మార్నింగ్ షో. ఫస్ట్ నేను ఏంటంటే రామదాసు, అన్నమయ్య ఆ సినిమాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా పోస్టర్ ఇవన్నీ చూసి అలా ఉంటానే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను సార్. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నా సార్. జనరల్గా సినిమాకి వెళ్ళడానికి కూర్చున్నగా వేస్తున్నది. సినిమా ఎప్పుడైతే టైటిల్ పడ్డదో వితౌట్ మై పర్మిషన్ నా లెగ్ కిందికి వచ్చేసింది సార్. గాడ్ ప్రామిస్, నేను ఇది పొగట్టుకో దేనికి చెప్పట్లేదు, ఆ భక్తి అలా వచ్చేసింది. సినిమా జరుగుతున్న కొద్దీ, ముందుకెళ్ళే కొద్దీ అతను తపస్సు చేస్తున్నాడు, బాలు లీల్ అవుతున్నాడు. ఆ గురువు ఎవరైతే సాయి కుమార్ గారు బేస్ వాయిస్ ఉంటుంది సార్, మామూలుగా మాట్లాడితే అట్లా ఉంటుంది. ఆయన గురువుగా మాట్లాడినప్పుడు ఎంటికలు నిలబడేసారు అలాగా. అంటే నీకు దేవుడు కనిపిస్తాడు, ఖచ్చితంగా కనిపిస్తాడు. ఎందుకంటే సార్ నేను రోజు ఒక 1 hour ఇంట్లో పూజలు చేసుకుంటూ భగవంతుని, మా కులదేవి వెంకటేశ్వర స్వామి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన వచ్చినప్పుడు నిజంగా నాకు అనిపించింది, అంటే దేవుడు నిజంగా కనిపిస్తాడా, అంటే తపస్సు చేస్తే కనిపిస్తాడా అంటే మా ఇంట్లో మాకు వచ్చే గురుగారు కూడా చెప్పారు సార్, మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా ఇస్తారా. డబ్బులు కావాలని ప్రేయర్ చేస్తే డబ్బులు ఇస్తారు, పేరు కావాలని ప్రేయర్ చేస్తే ఆస్తులు అంతస్తులు ఏదైనా పేరు కావాలని చెప్పి పేరు ఇస్తారు. ఆయన ఎలాగైతే దేవుణ్ణి కోరుకోవాలి, చూడాలని గట్టి తపన ఉందో అలా వస్తే కనుక ఖచ్చితంగా కనిపిస్తారా అని చెప్పేసరికి ఆ పదాలన్నీ డైరెక్ట్ హార్ట్లోకి వెళ్ళిపోయి మెల్లమెల్లగా చైర్లో కూర్చున్నట్టు ముందు కూర్చొని సినిమా జరిగే కొద్దీ 2 చేతుల దగ్గరకు వచ్చేసింది సార్. అంటే నేను మాల వేసినప్పుడు అయ్యప్ప గుడి ముందు ఎలాగ చెప్పులు విప్పేసి కూర్చొని ఒక భక్తిభావంతో చూశాను, సినిమా మొత్తం అదే ఫీలింగ్తో చూశాను సార్. అంటే నాకు ఫీల్ కలిగింది. ఎట్ ద సేమ్ టైం ఏం లేదు సార్, ఇంటర్వెల్టప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక చుక్కలాగా ఆ గుడిసెలాగా అలా వచ్చేస్తారు సార్. అప్పుడు అనిపించింది రామదాస్ లోపల ఆయన వస్తుంటే ఎంటికలు రోమాల నుంచి అంత ఇది చేశారని ఫస్ట్ అనిపించింది సార్. అంత బిల్డప్ అనిపించింది. వచ్చిన తర్వాత ఎంత సింపుల్గా తీసారు ఏంటి అనిపించింది. ఎప్పుడైతే ఉంగరం అలా అది లైవా ఆ డ్రీమా లేకపోతే నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఇచ్చాడని ఉంగరం ఓపెన్ చేసి నాకు తెలియదు సార్. ఉంగరం ఓపెన్ చేయగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసి 2 చేతులు దండ పెట్టాను సార్. అంటే భగవంతుని లీల ఈ విధంగా ఉంటుందని దానికి నాకు చాలా అంటే ఎంటికలు నిల్చుండిపోయినాయి. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు సింపుల్గా వచ్చారేంటి వెంకటేశ్వర స్వామి, కొంచెం రామదాసులో ఆయన పాదం పెడుతుంటే ఆకుల మీద రామ రామ అంటూ వస్తుంటే ఒక మంచి ఫీల్ అనిపించింది సార్. ఆ ఇంట్రడక్షన్ ఇంత ఇలాగ ఇచ్చారేంటి అనుకున్నాను. ఫస్ట్ వితిన్ సెకండ్ లోపలనే ఆ ఫీల్ అంతా హ్యాండ్స్ ఓపెన్ చేసి రింగ్ లోపల ఇట్స్ నాట్ ఏ డ్రీమ్, ఆయన వచ్చాడు కనిపించాడు అనడానికి చూపించారు. చాలా బాగా అనిపించింది సార్. కష్టాల లోపల, బాధల లోపల వారి దీనిలో ఉన్న వాళ్ళకి సినిమా చూడగానే ఓహో మళ్ళీ ఖచ్చితంగా ఈయన ఉన్నారు, పిలిస్తే పలుకుతారు అన్న ఒక కాన్ఫిడెంట్ని ప్లస్ ఆ హిందుత్వాన్ని కూడా పైకి లేపారు సార్. మీరంతా ఖచ్చితంగా దేవదూతలే సార్, అందులో డౌటే లేదు ఈ జనరేషన్. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఓం నమో వెంకటేశ. నా పేరు సురేష్ సార్. అది తిరుపతి యాక్చువల్లీ. కాకపోతే ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఇంత క్లియర్గా చూపించినట్టు, మీరు చూపించినట్టుగా సినిమాలో చూడలేకపోయాను. ఎందుకంటే ఆ దేవుణ్ణి చూసేటప్పుడు మనం ఎక్కువసేపు ఏదో కోరుకోవాలని వెళ్తాం కానీ అక్కడ పోయిన తర్వాత మర్చిపోతాం అంతా. ఆయన చూస్తూనే వెళ్ళిపోతాం కానీ ఏం కోరుకోవాలో కూడా మర్చిపోతాం. ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ సినిమా చాలా బాగుంది. చాలా అందరికీ తెలియని విషయాలు కూడా చాలా చూపించారు. వరాహస్వామి దర్శించుకోవాలి ముందుగా, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి అన్నది అందరికీ గుణపాఠం చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఆ దేవుడు భక్తుడికి దాసుడు అన్నట్టుగా చూపించారు సార్. క్లైమాక్స్లో అయితే వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం
కళ్ళలోంచి నీళ్ళు తెప్పించారు అన్నట్టుగా ఉంది సార్ సినిమా. జయ జయ బాలాజీ పద సేవా లహరి గగ సస నిస గగ సస నిస గరి సమగరి సని మమ జయ 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 బాలాజీ పద సేవా లహరి జయ హే జయ రామ నామ రస జయ రామ నామ రస జయ. నమస్తే సార్, నా పేరు ప్రసన్న భారతి. యాక్చువల్ మా తిరుపతి, కానీ మేము తిరుపతిలో ఉంటున్నా కూడా మాకు వెంకటేశ్వర స్వామి గురించి ఇంత హిస్టరీ ఉందా? అసలు వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడి కోసం ఇంత చేస్తాడని కూడా మాకు తెలియదు సార్. అసలు వెంకటేశ్వర స్వామి దేవుడు అంతే, ఉన్నాడు, వెళ్తున్నాం, దర్శనం చేసుకున్నాం, వస్తున్నాం. ఆయన హిస్టరీ ఏంటి, ఆయన భక్తుల కోసం ఏం చేశారు ఏంటి ఏం తెలియదు మాకు. అలాంటిది ఒక అన్నమయ్య కానివ్వండి, ఇప్పుడు ఓం నమో వెంకటేశ కానివ్వండి, రామదాస్ కానివ్వండి, షిరిడి సాయిబాబా కానివ్వండి, ప్రతి సినిమాలో భగవంతుడు భక్తుల కోసం ప్రతిదీ చేస్తాడు, వాళ్ళ హిస్టరీ ఇది అని మీరు చాలా చక్కగా చూపిస్తున్నారు. సో మీకు భగవంతుడి హిస్టరీ ఎట్లా తెలుసు? మేము తెలుసుకోవాలనుకున్నాం. యాక్చువల్లీ నాకేం తెలియదు సార్, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన గురించి ఏం తెలీదు, మీరు ఎట్లా తెలుసుకుంటున్నారు? అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీకాళహస్తిలో శివుడు, సో ఆయన గురించి కూడా కొంచెం తెలుసుకొని ఒక సినిమా తీసి ఆయన ఎట్లా అక్కడ వెలిసాడు ఏంటి ఇవి కూడా తీయాలి అని నా చిన్న రిక్వెస్ట్. నీకు ఒక చిన్న అవకాశం ఇస్తానమ్మా. ఏంటంటే ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్, నేను ఇక్కడే వచ్చాను. ఈసారి వెళ్ళినప్పుడు కాళహస్తిది నువ్వు తెలుసుకోకపోతే నువ్వు తెలుసుకుని నువ్వు స్క్రిప్ట్ తయారు చేసి నాకు ఇవి. అలా కాదు, అంటే నీకు తెలిసింది చెప్పు, దాన్ని నేను ఎలా డెవలప్ చేస్తానో తర్వాత చెప్తాను. అదే సార్, ప్రతి దేవుడి గురించి ఒక హిస్టరీ ఉంది, అది ఎవరికి తెలియదు సార్. మీకు తెలిసినంత అయితే నాకైతే తెలియదు సార్. సీరియస్లీ మీరు తీసిన హిస్టరీ, సినిమాల్లో ఉన్న హిస్టరీని బట్టి మాకు అర్థమవుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఓం నమో వెంకటేశాయ సినిమా మొన్న తిరుపతి వెళ్ళి నేను నాగార్జున ప్రొడ్యూసర్ గారు వెళ్ళి స్వామికే ఈ విజయం అంతా స్వామికే అంకితం ఇచ్చి వచ్చాం, మిగతా అంతా ఆయనే చూసుకుంటాడు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఓం నమః. ఇహ నీ పాచికలు నా దగ్గర సాగవు. ఓకే, సో చూసారు కదండి, యువత నుంచి పెద్దవాళ్ళ వరకు ఓం నమో వెంకటేశాయ సినిమాని చూసి ఎంత ఆనందించారో ఆ ఆనందాన్ని అంతా ఇక్కడ కూడా పంచుకున్నారు మన దర్శకులతో అలాగే నిర్మాతతో కూడా. మరి అలాగే మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ అందరితో కలిసి ఓం నమో వెంకటేశాయ అంటూ సినిమాని చూసి తరించండి. మళ్ళీ ఇంకొక మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక.